అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి బొబ్బాడి పిక్చర్స్ ప్రాజెక్ట్ వివక్ష. సో కాస్టింగ్ కాల్ వచ్చేసి వీఆర్ కరెంట్లీ సర్చింగ్ ఫర్ ఆర్టిస్ట్ మెన్ అండ్ ఉమెన్ ఫర్ ఆర్ అప్కమింగ్ ఫిల్మ్ అని ఇక్కడ క్లియర్గా ఏజ్ డీటెయిల్స్ అని పెట్టారండి. అది నేను చాలా క్లియర్గా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. క్లీన్గా విని మీరు దానికి అప్రోచ్ అయ్యే ఒక ప్రయత్నం చేయండి. సో వీళ్ళకి వచ్చేసి 10 నుండి 12 ఇయర్స్ లోపు బాయ్స్ కావాలి 2, అలాగే గర్ల్స్ 1 కావాలి. నెక్స్ట్ 45 to 50 ఏజ్ గ్రూప్లో ఉన్న 4 మేల్ కావాలి మగవారు. 25 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న 7 మగవారు కావాలి. 25 నుండి 30 సంవత్సరాలు ఉన్న 3 ఆడవాళ్ళు కావాలి. 45 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న 2 ఆడవాళ్ళు కావాలి. సో ఇది షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం దరిదాపుల్లో జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ వీడియోస్ సెండ్ 3. ఆల్సో సెండ్ 3 ఫొటోస్, మీడియం, వైడ్, క్లోజ్. డు నాట్ సెండ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్. మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అనేవి పంపించకండి. మీరు గతంలో నటించిన వీడియోస్ ఏమైనా ఉన్నట్లయితే ఆ వీడియోస్ ఒక 3 పంపించండి అని అంటున్నారు. దాంతోపాటు మీవి 3 ఫోటోలు. ఆ 3 ఫోటోలు కూడా ఎలాగ ఉండాలి అంటే ఒకటి మీడియం ఉండాలి, ఒకటి వైడ్ యాంగిల్ ఉండాలి, ఒకటి క్లోజ్ ఉండాలి. ఈ 3 ఫొటోస్ మీరు పంపించండి అంటున్నారు. డోంట్ కాల్. సో ఇది ఆడిషన్ డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 10వ తారీఖు 2024. అంటే ఈరోజు ఇంకా 8 కాబట్టి యూ కెన్ నెక్స్ట్ ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి మీరు అప్రోచ్ అవ్వండి. సో ఇక్కడ వీళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్లో వన్ ఆఫ్ ద ఫీమేల్ సబ్స్క్రైబర్ నాకు కాల్ చేశారండి. కాల్ చేసి ఏం అడిగారు అంటే, సార్ ఇలాగా నేను ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్కి అప్రోచ్ అయ్యాను. సో అప్రోచ్ అయితే వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే అతను నేను అసిస్టెంట్ డైరెక్టర్ని పరిచయం చేసుకున్నాడు. అతను నన్ను కమిట్మెంట్ అడిగాడు సార్, అది ఎంతవరకు జెన్యూన్ అని అడిగారు. సో దానికి నేనేమన్నాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడి కమిట్మెంట్ కనీసం మిమ్మల్ని చూడకుండా, మిమ్మల్ని దగ్గరికి పిలవకుండా, ఆఫీసుకి పిలవకుండా, మీరు ఎలాగుంటారో ఏంటో తెలియకుండా డైరెక్ట్గా కమిట్మెంట్ అడుగుతున్నాడంటే వాడు చేసేదాన్ని సినిమా అన్నాం, వ్యభిచారం అంటారు. వాడు మిమ్మల్ని వ్యభిచార వృత్తిలోకి దించాలి అనే ఒక థాట్ తోటి మిమ్మల్ని అడుగుతున్నాడు. అంటే సినిమా అనే వంక పెట్టుకొని మిమ్మల్ని అటు దింపుదాం అనుకుంటున్నాడు. అంతకుమించి ఏమీ లేదు. సో దాని బదులు నేనేమంటాను అంటే, వెయిట్ బేటా, ఐఎమ్ టేకింగ్ ద స్క్రీన్ షాట్ అండ్ ఐ విల్ కంప్లైంట్ దిస్ ఇన్ సైబర్ క్రైమ్ అని పెట్టేసేయండి అని అంటాను నేను. లేదు మనకెందుకు ఈ పెంట అనుకున్నారనుకోండి, ఇగ్నోర్ చేసేయండి. నేను చాలామందికి మన వీడియోస్లో చెప్తున్నప్పుడు ఇగ్నోర్ చేయండి అంటూ ఉంటారేంటి సార్, అలాంటి వాళ్ళ మీద వాయిస్ రైజ్ చేయొచ్చు కదా, అలాంటి వాళ్ళని ఏదైనా పనిష్ చేయొచ్చు కదా అంటే, నేను పనిష్ చేసుకుంటా పోతే నేను పని ఎప్పుడు చేస్తాను, రైట్? సో పనిష్ చేయడం అనే దానికన్నా పని చేయడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే నేను సర్వైవ్ అవ్వగలుగుతాను. నా దగ్గర 100 కోట్లు లేవు. 100 కోట్లు ఉన్నట్లయితే నేను హ్యాపీగా సినిమా నిర్మించుకుంటాను. 100 కోట్లు సంపాదించాలి అనే ఒక ప్రయత్నంలో నేను పోరాడుతూ ఉన్నాను. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో వాళ్ళని పనిష్ చేయడం కన్నా కానీ వాళ్ళని ఇగ్నోర్ చేస్తే నా నెక్స్ట్ వర్క్కి నేను వెళ్ళగలుగుతాను. నేను ఆ రెస్పెక్టివ్ సబ్స్క్రైబర్కి నేను అదే చెప్పాను. ఏం చెప్పాను అంటే, ఇగ్నోర్ చేసేయండి, మనకి పెంట ఎందుకు. లేదు సార్, నేను మీకు ఆ ఫోన్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, మీరు ఒకసారి చూస్తారా. చూసేది వాడు డైరెక్ట్గా మిమ్మల్ని కమిట్మెంట్ అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? వాడు పెద్ద పోరంబోకూడని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దగ్గరికి ఆడిషన్కి వెళ్ళారండి. అక్కడికి ఆడిషన్కి వెళ్ళి మీ అందం చూసి ఆపోజిట్ సెక్షువల్గా ఉన్న పర్సన్, అంటే మీరు ఆడ వాళ్ళు మగ అనే ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు, అరే ఈ అమ్మాయి చాలా బాగుంది అని వాడికి అనిపించి విల్ వీ డూ సమ్ ఫ్రెండ్షిప్ అని అక్కడ నుండి మీకు ఏదైనా ట్రాక్ వేసి ఏదైనా ఇది చేస్తే అది వేరు. వాడేదో కక్కుర్తి పడ్డాడు అనుకోవచ్చు. కానీ డైరెక్ట్ కమిట్మెంట్ అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? వాడు సినిమా చేయడానికి కాదు, మిమ్మల్ని సమ్ అదర్ బిజినెస్లోకి దించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఉద్దేశం. కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. ఇప్పుడు ఫైట్ చేస్తానంటారా, ఫైట్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ ఫైట్ చేయడం వల్ల మీకు ఉండే ప్రయోజనం అనేది ఎంతవరకు అనేది మీరు చూసుకోండి. ఇట్స్ అప్ టు యూ. దాని గురించి నేను డిస్కస్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పెంట అనుకున్నప్పుడు దాన్ని అది నిజంగా పెంట కాదా అని పుల్లపెట్టి గెలుక్కొని వాసన చూసుకోకూడదు. పెంట అనుకున్నప్పుడు దూరం జరిగితే చాలు, ఆ వాసన అనేది మనకు దూరం అయిపోతుంది. సో ఐ బిలీవ్ ఇన్ దిస్.
సో మీరు ఏది బిలీవ్ చేస్తారు, మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఐ వుడ్ లవ్ టు వెయిట్ ఫర్ యువర్ కామెంట్స్. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, ఆల్రెడీ నేను మీకు డీటెయిల్స్ చెప్పేశాను కదండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి, ఫస్ట్ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. rajubhai4971@gmail.com. RAJUBHAI రాజుభాయ్ 4971 అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. అలాగే వాట్సాప్ మొబైల్ నెంబర్ వచ్చేసి 9985296178. ఐ రిపీట్ 9985296178. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.